యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా నుండినాను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అని చెప్పి దేవుడు ఎంత గొప్పగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా నీతో మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు, మన తండ్రి యేసు ప్రభువు. యెహోవా పండుకొని నిద్రపోవదును అంటే దేవుడు ఎంత మాట్లాడుతూ వస్తూ వచ్చినాడు అంటే నెమ్మదితో పండుకునేంత గొప్ప భాగ్యాన్ని ప్రసాదిస్తూ వచ్చినాడు మన తండ్రి యేసు ప్రభువు. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతూ వస్తూ వచ్చినాడు అంటే ఒకప్పుడు నీ యొక్క జీవితం సంపూర్ణమైన స్థితిలో లేకుండా ఉంటూ వస్తొచ్చింది. దేవుడు ఎంత అద్భుతంగా ఎందుకు మాట్లాడుతూ వస్తూ వచ్చినాడు అంటే ఒకప్పుడు నీ యొక్క జీవితం సంపూర్ణమైన గలిబిలి స్థితిలో అనేక విధాల కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖంలో, బాధలు ఉండే స్థితిలో నీవు ఉంటూ వస్తూ వచ్చినావు. కానీ ఇప్పుడైతే దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు అంటే సంపూర్ణమైన నెమ్మదితో పండుకునే గొప్ప భాగ్యాన్ని ప్రసాదిస్తూ వచ్చినాడు. ఎప్పుడు అప్పుల వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఇప్పుడు అనేక రకాల కష్టాలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి అనేక రకాల ఎప్పుడు నీకు భయమే వచ్చింది. కానీ నేను ఒంటరిగా ఉండినాను, నీవే సురక్షితంగా నివసింపజేయదు. నువ్వు ఒంటరిగా ఉంటూ వచ్చినా కానీ నీకు ఎటువంటి భయం, బాధ లేకుండా చేస్తూ వచ్చింది. గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి సుఖంగా నివసింపజేసే వచ్చే విధంగా చేస్తూ వచ్చినాడు. నువ్వు ఒంటరిగా ఉంటూ వచ్చినా కానీ ఇంత గొప్ప ప్రేమతో ప్రేమిస్తూ వచ్చినాడు అంటే నువ్వు మనస్ఫూర్తిగా పరిపూర్ణ గొప్పగా